పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం సమావేశమైంది. రాజధాని రైతులు మరికొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఈ సమావేశం జరిపిన తర్వాత త్రిసభ్య కమిటీ సభ్యులైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు త్రిసభ్య కమిటీ ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు 2.5 గంటలు కూర్చున్నాం దీని మీద. ఇప్పటి వరకు ఇవాళ తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి రోడ్ హిట్స్, అంటే రోడ్డు సోలా, రోడ్డు పోటు, వీటిల్లో వీధి పోటు దాదాపుగా 1286 ప్లాట్లకి ఇష్యూ ఉంది. ఇందులో 990 మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు. 156 మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో జనరల్గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి అలాట్ చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్. ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే, ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా, చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం, రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతూ ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది, మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ, లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. మిగిలిన ఈ 2 ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తాం. అది నెంబర్ 1. రెండో ఇష్యూ వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకున్నది ల్యాండ్ పూలింగ్లో అంటే మనం చేసిన ల్యాండ్ పూలింగ్లో 2492 ఎకరాలు ఇంకా ల్యాండ్ పూలింగ్లోకి రాలేదు. ఇందులో 45 కోర్టు కేసులు ఉన్నాయి. 45 కోర్టు కేసుల్లో నారాయణ గారు అందరూ కూర్చొని నిన్న 17 కేసులు విత్డ్రా చేయించారు. ఇంకొక 28 కేసులు ఉన్నాయి. డిసెంబర్ 3వ తారీఖు అవి హియరింగ్కి వస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ అయిపోతే డిసెంబర్ 10th కల్లా నోటిఫికేషన్ ఇచ్చి ఆ విలేజెస్లో ల్యాండ్ అక్విజిషన్ చేయాలనేది ఒకటి. అది గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం కాకుండా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, నాయకులు కానీ వీరందరితో మాట్లాడి ఈ కోర్టులు ఈ గొడవలు లేకుండా ల్యాండ్ పూలింగ్లోకి వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇందులో ప్రాబ్లం ఏమైందంటే ఈ డిజైన్ చేసినప్పుడు చాలామందికి ఈ ల్యాండ్ కూడా గవర్నమెంట్కి వస్తుందని చెప్పి ఇందులో ప్లాట్స్ వేశారు. ఈ ప్లాట్స్ వాళ్ళు వెళ్తేనేమో రైతులు అక్కడ వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి సొల్యూషన్ ఏంటంటే చిన్న ప్లాట్, ఇది ఒక 3-4 నెలల్లో ఇది సాల్వ్ అవుతుంది కోర్టు ద్వారా కానీ లేకపోతే మా ప్రయత్నం ద్వారా కానీ. ఎవరైతే రైతులకు ఇక్కడ అలాట్ అయిందో ఇది మంచి ప్లేస్ కాబట్టి వాళ్ళు 3-4 నెలలు కనుక ఓపికగా ఉండగలిగితే అక్కడే ఉండండి, మేము సాల్వ్ చేసి పెడతాం. లేదు మాకు ఇమీడియట్గా వేరే దగ్గర ప్లాట్ ఇవ్వండి, మేము అమ్ముకోవాలో లేకపోతే ఇంకోటి చేయాలని అనుకుంటే ఆ విలేజ్ పక్కనున్న విలేజ్ నెంబర్ 1 అక్కడ కనుక లేకపోతే ఆ పక్క విలేజ్లో స్మాల్ ప్లాట్స్ అయితే లాటరీ ప్రకారం తీసి ఇస్తారు.
ఇది ఎక్కడా కూడా డిస్క్రిషనరీగా చేయడానికి వీల్లేదు. వేరే విలేజ్లో అయినా లాటరీ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. దానిలో రైతుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి అటు కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, శాసనసభ్యులు శ్రావణ్ గారు, నేను రైతులతో ఇప్పటికే 3-4 దఫాలు అని పిలిచి మాట్లాడటం జరిగింది. వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులకు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించని, దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు ఈ 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు, దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉండా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేసాం. దాని రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్కి సీఎం గారు తీసుకురమ్మన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ యొక్క క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం. రైతులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు యాక్చువల్గా అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్గా ఆదేశం ఇవ్వటం జరిగింది. ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో రైతులు త్రిసభ్య కమిటీతో జరిపిన సమావేశం వివరాలను తుళ్లూరు రైతు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ మీడియాతో తెలిపారు. సిఆర్డీఏ నూతనంగా నిర్మించిన భవనంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 3 కమిటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారో, కేంద్ర మంత్రి వాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, మా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారితో ఆ కమిటీలో కొన్ని గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 నుంచి ఆ ప్రభుత్వ సమయంలో ఇక్కడ ఉత్పన్నమైనటువంటి వివిధ రకాల సమస్యల గురించి అప్పట్లో కొన్ని రోజులు రిప్రజెంటేషన్ చేసి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం రైతులుగా. ఆ తర్వాత ప్రభుత్వం దురదృష్టవశాత్తు మారటం, 5 సంవత్సరాలు ఈ సమస్యలన్నీ హోల్డ్ అవటం, ఆ తర్వాత సంవత్సరాల కాలంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ వివిధ రకాల సమస్యలు 2015 నుంచి ఉన్నటువంటి సమస్యలు ఆగిపోయి ఉండటం వల్ల దాని మీద ఒక 3 కమిటీ వేసి వాటికి ఒక పరిష్కార దిశగా పయనించాలని ప్రభుత్వం ఆలోచించింది. దానికి అనుగుణంగా మా వైపు ఉన్నటువంటి అన్ని సమస్యలని ఆ కమిటీ దృష్టికి తీసుకొచ్చాం. ఈసారి కొత్తగా ఒక సిస్టమ్ ఫాలో అవటం జరిగింది 3 కమిటీలో. సమస్యల్లో అత్యంత ప్రాముఖ్యత గల ముఖ్యమైన సమస్యలని ప్రయారిటీ లిస్టులో తీసుకొని వరుసవారీగా వాటి పరిష్కారానికి ఒక టైం బాండ్ నిర్ణయించడం జరిగింది ఈసారి. ఆ టైం బాండ్ లోపు ఆ సమస్యలకి ఒక కంక్లూజన్ తీసుకొస్తామని చెప్పి 3 కమిటీ వారు చెప్పడం జరిగింది. అలానే ఈ సమస్యల గురించి రైతులకి అవగాహన కలిగించడం, అదేవిధంగా ఇప్పుడు ఆఫీసర్లు కూడా మారారు కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్ని మరి అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడున్న స్థానిక మరి నాయకులు కానివ్వండి, స్థానికంగా ఉన్న రైతులను కూడా ఇప్పుడున్న ఆఫీసర్లకి ఫీడ్బ్యాక్ చేయటం కూడా జరిగింది. అప్పుడు ఏమైతే మనం కమిట్ అయ్యాం, మాకు ఏమేమి కమిట్ అయ్యారు అనేది కూడా వాటిని కూడా దృష్టిలో పెట్టుకోమని చెప్పాం. ల్యాండ్లెస్ పీపుల్కి సంబంధించి, అట్లానే అసైన్ ల్యాండ్ల గురించి, అట్లానే జరీబ్ నాన్ జరీబ్ గురించి,
అదేవిధంగా టవర్ లైన్ల గురించి, అదేవిధంగా ఇంకా అనేక రకాలైన కొన్ని సమస్యల గురించి ఈరోజు డిస్కస్ జరిగింది. వాటి మీద విస్తృతమైన అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వాటికి ఒక టైం బాండ్ నిర్ణయించారు. ఆ టైం బాండ్లోపు ఈ అవుతాయి అనే నమ్మకం ఈసారి మాకైతే ఏర్పడింది. కాబట్టి మిగతా సమస్యల మీద కూడా నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో డిస్కస్ చేసి వాటిని కూడా ఒక కంక్లూజన్ టైం బాండ్తో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేశారు.